తూర్పుగోదావరి జిల్లా అండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలం ఉంది. రంపచోడవరం మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రంప అనే గ్రామం ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి 12వ శతాబ్దంలో వెలసిన ఆలయం ఉంది. ఇక్కడ ఈ ఆలయానికి ఇసుక కానీ, మట్టి కానీ, సిమెంట్ కానీ కట్టి ఏమీ ఉండదు. చిన్నపిల్లలు ఆడుకుంటే లక్క బిడతలు అవి ఎలా పెట్టుకుంటారో ఒకదాని మీద ఒకటి, అలా ఒకదాని మీద ఒకటి రాళ్ళు పెట్టి పేర్చినట్టే ఉంటుంది ఈ ఆలయం అంతా. ఇక్కడ పరమాత్ముడికి నాగేంద్రుడు నిజమైన నాగేంద్రుడు చుట్టుకుని దర్శనం ఇస్తూ ఉంటాడు. అస్తమానం కనిపిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ 2 తాచుపాములు ఉన్నాయండి గుళ్ళో. గోధుమ తాచు ఒకటి, నల్ల త్రాచు ఒకటి. నల్ల త్రాచు కనిపించినా అది బుస కూడా కొట్టదు. గోధుమ తాచు కనిపిస్తే బుసలు కొడుతుంది. అది చిన్నదేమో అనుకుంటాను నేను. ఇక్కడ కార్తీక మాసంలోనూ మహర్నాస రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్షపత్రి పూజలు చాలా గొప్పగా జరుగుతాయండి. ఇక్కడ కార్తీక మాసంలో రోజు ప్రసాదాలు పెడతాము. రోజు 216 దీపాలతో స్వామిని అలంకరిస్తాము. అద్భుతంగా జరుగుతుందండి కార్తీక మాసం నెలను. మా ఉత్సవ విగ్రహాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. రేపు మహాశివరాత్రి అనగా బ్యాండ్ మేళంతో ఊరేగిస్తూ తీసుకొస్తారు ఇక్కడికి. ఈ కింద ఆలయం దగ్గర పెట్టి రాత్రి 12 గంటలకి పల్లకీలోను పైకి తీసుకెళ్ళి అక్కడ ఆలయంలోనూ అక్కడ జలపాతంలో స్నానం చేయించి ఆ విగ్రహాలకి అక్కడ అభిషేకం అయిపోయాక మళ్ళా కిందకి తీసుకొచ్చేస్తారు. భక్తుల దర్శనార్థం ఈ ఆలయంలో పెడతారండి సాయంత్రం వరకు. ఈ 2 గుళ్ళకి మెయిన్గాను పెద్ద కళ్యాణ మండపం కట్టేసి ఇక్కడ సాయంత్రం 7:30-8 పార్వతీ కళ్యాణం అవుతుంది. పార్వతీ కళ్యాణం అయ్యాక రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుందండి. ఇక్కడ కాశీ నుంచి మాకు చితాభస్మం వస్తుంది. నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి. చాలా గొప్పగా జరుగుతుందండి. శివరాత్రి నాడు ఉదయం ఇక్కడ అన్నదానాలతోటి, దానాలతోటి, రకరకాల దానాలతోటి ఇక్కడ చాలా కొండాళ్ళ పాటలతోటి, కోయిడప్పులతోటి, చిన్నపిల్లలు భరతనాట్యాలతోటి, ఈ ట్రైబల్ పిల్లలు కోలాటాలతోటి చాలా అతివైభవంగా జరుగుతుందండి. ఇక్కడ నుంచి పైకి 1 కిలోమీటర్ దూరం పెడితే ఓ ఆలయం ఉంది. అక్కడ లోపల లింగాకారము ఇలాగే ఎంట్రన్స్లా ఉంటాయండి. రాళ్ళు లోపలికి పెడితే ఇంత ఎత్తు ఉంటుంది లింగాకారం. దానికి ఎదురుగుండగానేమో పక్కకేమో విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఈ లింగాకారానికి విఘ్నేశ్వరుడికి మెయిన్గా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు, నాగశిలలు ఉంటాయి. దాని వెనకాతలు అలా డౌన్గా ఉంటుందండి. అది సొరంగం. ఇక్కడి నుంచి భద్రాచలం ఉందట దారి. దేవతలు రామచంద్రమూర్తి విగ్రహాలు ఆ గృహ ద్వారా తెచ్చి ఆ జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట. 10 గజాలు లోపలికి వెళ్తే పెద్ద ఖాళీ స్థలం ఉందట ఆ గృహలోను. అక్కడ కాళికా అమ్మవారు ఉందట. అల్లూరి సీతారామరాజు గారు అక్కడే దాక్కునేవారట. ఆ అల్లూరి సీతారామరాజు గారు అమ్మవారికి అర్చన చేసి 12 గంటలకి తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని తాచుపాముతో సహా పైకెళ్ళి స్నానం చేసి వస్తుందండి. ఇక్కడికి తెల్లవారుజామున ఇక్కడ అభిషేకం చేసుకుని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి పైన గృహల్లో దాక్కునేవారు అల్లూరి సీతారామరాజు గారు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఎవరైనా ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి బొమ్మను పెడితే బాగుంటుందని. ఎవరో రాజులు వచ్చారండి. ఆ రాజులకి చెప్తే 5 ఏళ్ళు అయింది అల్లూరి సీతారామరాజు గారి బొమ్మను పెట్టి. చాలా అద్భుతమైన ఆలయాలండి ఇవి. ఆ పైన విరిచేసిన దాన్ని లింగాకారాన్ని సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారండి మా నాన్నగారు. మా అబ్బాయి సోమవారం మా అబ్బాయి వచ్చి 1 గంట ఉండి అర్చన చేసి వెళ్ళిపోతాడు. నేను నిత్యం ఇక్కడ అర్చన చేస్తానండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి జనం. ఇతర దేశస్తులే కాక చుట్టుపక్కల వాళ్ళు పై దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ అర్చన చేసుకుని ఇక్కడ ఎలా దండం పెట్టుకుంటే అలా జరుగుతుందండి. కొన్ని 100 మంది తిరిగి వచ్చి చెప్తున్నారు నాకు, మామగారు ఇక్కడ ఎలా దండం పెట్టుకుంటే అలా జరుగుతుందండి. ఇందులో నాగపలక ఉందండి ఈ ఆలయంలో. ఈ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు కూడా పోతాయని చెప్పారండి మా నాన్నగారు. పిల్లలు లేని వాళ్ళు ఆ నాగేంద్రుడికి అర్చన చేస్తేను పిల్లలు పుడతారని, పెళ్ళేమన్న వాళ్ళు చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయని, మన గ్రహస్థితి బాగోని వాళ్ళు చేస్తే గ్రహస్థితి బాగుంటుందని మా నాన్నగారు చెప్పారండి. నాగేంద్రుడికే నిత్యం పూజలు. ఈ గుళ్ళో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో
అన్నింటికి కూడా నిత్యం దీపధూప నైవేద్యాలు మహానైవేద్యాలతో కూడా జరుగుతాయండి. మా వారు కాలం చేసి మాకు ఇది వంశపారంపర్యంగా వస్తుందండి. మా వారు కాలం చేసి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను.